విష్ణు సహస్రనామ స్తోత్రం పార్ట్ 6 ఉత్తరపీఠికా ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం అని ఇట్లు కీర్తింపబడినవాడు మహాత్ముడునగు శ్రీ విష్ణు భగవానుని యొక్క దివ్యములగు 1000 పేర్లను సంపూర్ణముగా చెప్పబడినవి. యయిదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. ఈ సహస్రనామ స్తోత్రమును నిత్యము వినినను పారాయణము చేసినను అట్టి నరుడు ఈ లోకమునందు గాని పరమునందు గాని ఎట్టి అశుభమును కూడా పొందడు. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్. ఈ సహస్రనామ స్తోత్రము వలన బ్రాహ్మణ వృత్తి ధర్మ నిర్వహణ చేయువానికి బ్రహ్మజ్ఞానము కలుగును, రాజకీయములయందు వ్యవహరించువానికి జయము కలుగును, వర్తక వ్యాపారములు చేయువానికి ధనవృద్ధి కలుగును, సేవాధర్మమును అనుసరించువానికి సుఖము ప్రాప్తించును. ధర్మాద్ది ప్రాప్నుయాత్ ధర్మం అర్థాద్ది చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజాద్ది చాప్నుయాత్ ప్రజాం. పుణ్యకార్యాసక్తి గలవానికి పుణ్యము, ధనము కోరువానికి ధనమును, కోరికలు గలవానికి కోరికలను, సంతతి కోరువానికి సంతతియును కలుగును. భక్తిమాన్యసతోద్ధాయ శుచి సద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. భక్తి గలవాడై ప్రాతకాలమున లేచి శుచిగా మంచి మనస్సును భగవంతుని యందు లగ్నము చేసి వాసుదేవుని యొక్క ఈ సహస్రనామ స్తోత్రమును ఎవరు పారాయణము గావించునో యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం. వానికి గొప్ప కీర్తియును తమ బంధువులయందు ప్రాధాన్యమును స్థిరమైన సంపదలను పరమ శ్రేయస్సును కలుగును. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్యరోగోద్యుతిమాన్ బలరూపగుణాన్వితః. అట్టివాడు ఎట్టి భయమును పొందడు, పరాక్రమ తేజములు కలవాడగును, ఆరోగ్యము ప్రకాశము బలము సుగుణములు కలవాడగును. రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. రోగి రోగము నుండియు, బంధము గలవాడు బంధనము నుండియు, భయము గలవాడు భయము నుండియు విముక్తుడగును. ఆపదలో చిక్కిన వాని ఆపదలు తొలగిపోవును. దుర్గాణ్యతిరత్యాసు పురుషః పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. భక్తితో పురుషోత్తముని నిత్యము సహస్రనామములతో స్తోత్రము చేయువాడు త్వరలో కష్టములు దాటిపోవును. వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవపరాయణః సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం. వాసుదేవుని ఆశ్రయించి వానినే పరమగతిగా చేసుకొనినవాడు అన్ని పాపములు తొలగి పరిశుద్ధ హృదయుడై సనాతనమగు పరబ్రహ్మమును పొందును. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యుజరా వ్యాధి భయం నైవోపజాయతే. వాసుదేవుని భక్తులకు వారికెన్నడునూ హాని కలగదు, జనన మరణ జరావ్యాధుల భయమును కలుగనే కలగదు. ఇమం స్తవమధీయానః శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మా సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమును శ్రద్ధాభక్తులతో పఠించువారు మనస్సుఖము, ఓర్పు,
కల్మి సంతోషము, బుద్ధి, కీర్తియను సుగుణములతో కూడిన వారగుదురు. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. విష్ణు భక్తులకు పుణ్యాత్ములకు కోపము, ద్వేషము, పేరాస అను చెడుగతులు కలుగనేరవు. ద్యౌస్క చంద్రార్క నక్షత్రం ఖందిసో భూర్మహోదధిః వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. మహాత్ముడైన వాసుదేవుని ప్రభావము చేతనే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, వీనితో కూడిన స్వర్గము, ఆకాశము, దిక్కులు, భూమి, మహాసముద్రములు ధరింపబడి ఉన్నవి. ససురాసుర గంధర్వం సయక్షోరగరాక్షసం జగద్వసే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, పన్నగములు, రక్కసులును స్థావర జంగమాత్మకమగు జగత్తును శ్రీకృష్ణ భగవానుని ఆధీనమునందున్నది. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజోబలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ. జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, సత్యము, తేజస్సు, బలము, ధైర్యము, శరీరము, జీవుడు ఇవి ఎల్లా వాసుదేవ స్వరూపములనియే చెప్పబడుచున్న. సర్వాగమానమాచారః ప్రథమం పరికల్పితః ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. అన్ని శాస్త్రములలోనూ సదాచారము మొదట పేర్కొనబడినది. సదాచారము నుండియే ధర్మము పుట్టుచున్నది. అట్టి ధర్మమునకు అచ్యుతుడు ప్రభువై ఉన్నాడు. ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమాజంగమం ఛేదం జగన్నారాయణోద్భవం. ఋషులు, పితృదేవతలు, దేవతలు, పంచమహాభూతములు, శబ్దాది విషయములు, చరాచరాత్మకమైన సమస్త ప్రపంచము నారాయణుడి నుండియే కలిగినవి. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. యోగము, జ్ఞానము మరియు సాంఖ్యము, విద్యలు, శిల్పము మున్నగు కర్మయు, వేదములు, శాస్త్రములు, విజ్ఞానము ఇవన్నీయు జనార్దుని నుండియే కలిగినవి. ఏకో విష్ణుః మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. విష్ణుడొక్కడు పారమార్థిక సత్తాస్వరూపుడు. అనేకముగా కనిపించుచున్న తదితరమైనవన్నీయు పారమార్థిక సత్తారహితములు. అన్ని భూతములకు స్వస్వరూపుడును, నిర్వికారుడను, సర్వభోక్తయునగు విష్ణువే ముల్లోకములను వ్యాపించి రక్షించుచున్నాడు. ఇమం స్తవం భగవతో విష్ణోః వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. శ్రీ వ్యాస భగవానునిచే గానము చేయబడిన శ్రీ విష్ణుదేవుని యొక్క ఈ స్తోత్రమును శ్రేయమును సుఖమును పొందగోరువారు పఠించి తీరవలయును. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవోన్నమయితి. సర్వేశ్వరుడును, జననరహితుడును, దేవుడును, జగత్తు యొక్క ఉత్పత్తి ప్రళయములకు అధిష్టానమైన వాడునగు పుండరీకాక్షునెవరు భజించెదరో వారికి అవమానము కలగదు. ఓం నమః అని సకల శుభముల కొరకు విష్ణుదేవునికి నమస్కరించుచున్నాము. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. అర్జునుడు చెప్పెను,
పద్మముల వలె విశాలమైన నేత్రములు కలవాడా, బొడ్డున తామర పువ్వు కలవాడా, దేవతలందరికంటే శ్రేష్టమైనవాడా, జనార్దన దయతో భక్తులను కాపాడవలెను. శ్రీ భగవానువాచ యో మాన్నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః స్తుత ఏవ న సంశయవోన్నమ ఇతి. భగవంతుడు చెప్పెను, పాండవ, ఎవడు నన్ను సహస్రనామముల చేత స్తుతించుటకు కోరినను నేను ఒక శ్లోకము చేతనే వాని స్తోత్రమును స్వీకరించెదను, ఇందులో సందేహము లేదు. వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోపి వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తు తవోన్నమ ఇతి. వ్యాసుడు పలికెను, వాసుదేవా, అంతటనూ నిండిన నీవు వసించుట చేతనే ముల్లోకాలు నిలిచియున్నవి. సర్వభూతములయందు నివసించిన నీకు నమస్కారము. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. పార్వతి చెప్పెను, ప్రభో, జ్ఞానవంతులైన పండితులు నిత్యము ఏ ఉపాయము చేత సులభముగా శ్రీ విష్ణు సహస్రనామమును పారాయణ చేయుచున్నారో ఆ సహస్రనామమును వినగోరుచున్నాను. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. ఈశ్వరుడు చెప్పెను, సుందరమైన ముఖము కలదానా, శ్రీరామ రామ రామాయని మనోహరుడైన రామునియందే నేను రమించుచున్నాను. ఆ రామనామము సహస్రనామమునకు సమానమైనది. చారువదన రామనామమే సహస్రనామమునకు సమానము. బ్రహ్మ ఉవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః శ్రీ సహస్రకోటియుగధారిణ ఓం నమ ఇతి. బ్రహ్మ చెప్పెను, అంతము లేనటువంటి 1000 రూపములతో ప్రకాశించుచున్నటువంటి 1000 పాదములు, 1000 నేత్రములు, 1000 తలలు, 1000 ఉరుగులు, 1000 భుజములు, 1000 నామములు కలిగియున్న నిత్యుడైన పురుషుని కొరకు నమస్కారము. సహస్రకోటి యుగములను ధరించిన విష్ణువునకు నమస్కారము. సహస్రకోటి యుగములు ధరించిన వానికి నమస్కారము. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. సంజయుడు పలికెను, ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉండునో, ఎక్కడ ధనుస్సును ధరించిన అర్జునుడు ఉండునో అచట మంగళము, విజయము, ఐశ్వర్యము నిశ్చయముగా ఉండును అని నా అభిప్రాయము. శ్రీ భగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవానుడు పలికెను, ఏ జనులు ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేయుచున్నారో అటువంటి యుక్తమైన వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను. సాధుజనులను రక్షించుటకు, దుష్టజనులను శిక్షించుటకు, ధర్మమును నిలబెట్టుటకు ప్రతియుగమునందు పుట్టుచున్నాను. ఆర్తా విషన్నాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. దుఃఖము వల్ల శిథిలమైన మనస్సు గలవారును, భయము కలవారును, ఘోరమైన వ్యాధులతో పీడింపబడువారును నారాయణ అను శబ్దమును పలికినంతనే సకల దుఃఖములను బాసి సుఖవంతులగుదురు. ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వాంతర్గత అనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుధిష్ఠర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర నామ ఏకోన పంచశతాధిక ద్విశతతమోధ్యాయః. ఇది వ్యాసరచితమైన సహస్ర సంహితయగు భారతములో అనుశాసనిక పర్వమునందు మోక్షధర్మమున భీష్మ యుధిష్ఠర సంవాదములో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును 249వ అధ్యాయము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శరీరము చేతను, వాక్కు చేతను, మనసు చేతను, జ్ఞానేంద్రియముల చేతను, బుద్ధి చేతను, స్వభావము చేతను ఏ ఏ కర్మములు చేయుచున్నానో ఆ కర్మల నెల్లను నారాయణ అని పరమపురుషుడైన శ్రీమన్నారాయణునకు సమర్పణ చేయుచున్నాను. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విష్ణు సహస్రనామం చదివినప్పుడు పదాలలో కానీ అక్షరాలలో కానీ తప్పులు చదివినట్లయితే ఆ తప్పులన్నింటినీ క్షమించమని నారాయణుని వేడుకొని నారాయణునికి నమస్కరిస్తున్నాను. కృతజ్ఞతలు.